సార్ ఇంకొకటి నాకు ఒక అనుమానం ఉంది. అక్షరాస్యత గీతం కావాలా లేకపోతే అభినయ గీతం ఫోక్ సాంగ్లోనే ఒక రైతు ఆవేదనకు సంబంధించింది కావాలి. ఒక రైతు ఆవేదన ఇది నేను రాసిన మాత్రం కాదు, ఎవరు గొప్ప మహానుభావులు రాసింది. ఓకే, మీ ముందు తీసుకుని వస్తున్నా. అనగనగా ఒక రైతు ఒక కవి ప్రయాణం చేస్తున్నాడు. ఆ రైలు టిక్కి దగ్గర చూస్తూ ఉంటే రాయలసీమ కన్నీరంటలను ఆ రాయలసీమ పంటలో కనబడుతూ ఉంది. అది చూసిన ఆ కవికి ఒక రవిలాంటి ఆలోచనగా వెంటనే ఆలోచన తగిలింది. అది ఏమంటే రాయలసీమలో రైతు ఎంత ఇబ్బందులు పడుతున్నాడు అనేటువంటిది. వెంటనే ఆయన ఏం చేశాడంటే తనకు వచ్చిన ఆలోచనకు మాట కలిపినాడు. ఆ మాటను పాటగా వచ్చినాడు, కవితగా వచ్చినాడు. ఆ పాట ఈ పూట వికార ఈ నోట కాకులెన్ని ఆయను కాలమే అయిపోయేను, కాకులెన్ని ఆయను కాలమే అయిపోయేను. వనమబ్బు పల్లెపై వంగి కురవదాయను, వనమబ్బు పల్లెపై వంగి కురవదాయను. వాగువంత వరచిను ఏరులన్నీ ఏడ్చిను, వాగువంత వరచెను. పల్లె అంత వానకై తల్లడిల్లిపోయెను, పల్లె అంత వానకై తల్లడిల్లిపోయెను. కాకులెన్ని ఆయను కాలమే అయిపోయెను, వానమబ్బు పల్లెపై వంగి కురవదాయను, వానమబ్బు పల్లెపై వంగి కురవదాయను. నీరు లేక చున్న చేను నీరసించిపోయెను, చిమ్మలేక చిరగచేను సొమ్మసిల్లిపోయెను. నీరు లేక చున్న చేను నీరసించిపోయెను, చిమ్మలేక చిరగచేను సొమ్మసిల్లిపోయెను. పైరు నిండిపోయెను, పంట నష్టమాయెను, పైరు నిండిపోయెను, పంట నష్టమాయెను. దిక్కులేని రైతుకు బిక్కుమొగమే ఆయను, దిక్కులేని రైతుకు బిక్కుమొగమే ఆయను. కాకులెన్ని ఆయను కాలమే అయిపోయెను, వానమబ్బు పల్లెపై వంగి కురవదాయను.